చరిత్రలో ఏ పేజీ లేనప్పుడు ఇంకెందుకు మనం పుట్టినట్టు? మనకంటే ఏదో ఒకటి పేజీ ఒకటి ఉండాలి కదా! ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి ఒక పేజీ ఉంది. సుభాష్ చంద్రబోస్ గారికి ఒక పేజీ ఉంది. ఐన్‌స్టీన్‌కి ఒక పేజీ ఉంది. అలా చంద్రబాబు నాయుడు గారికి ఒక పేజీ ఉంది. జగన్‌కి ఒక పేజీ ఉంది. ఇలా ఉంటాయి. సమకాలీన రాజకీయాలు కావచ్చు, చరిత్ర కావచ్చు. ఒక శివాజీ గారికి ఒక పేజీ ఉంటే ఇలా ఉంటది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే మనిషి పుట్టి 20,00,000 సంవత్సరాలు అయిందనుకున్నట్లయితే, ఈ 20,00,000 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది పుట్టి చచ్చిపోయారు. కానీ మనం ఈ లిస్ట్ అంతా రాసుకుంటూ వెళ్తే, ఎవరైతే చరిత్రలో పేజీ ఉన్నవాళ్ళ దాని లిస్ట్ అంతా మనం రాసుకొని వెళ్తే 5,000-10,000 లోపు మాత్రం ఉంటారు ఈళ్ళు. అంతకుమించి ఉండరు. మరి ఇన్ని కోట్ల మంది ఏం చేశారు? పుట్టారు, పెరిగారు, తిన్నారు, బతికారు, చచ్చారు. ఇదే కదా! ఎందుకు? అంటే ఈళ్ళెవరు ప్రయత్నించలేదు. బతికేశారు. బ్రతికారు.